అందరికీ శుభోదయం అండి. ఈరోజు నేను మామిడికాయ తుడుము పచ్చడి చేస్తున్నానండి. దానికోసం ఒక 5 స్పూన్లు మామిడికాయ తుడుము తీసుకున్నానండి. ఒక హాఫ్ స్పూను ధనియాల పొడి అండి, ఒక పావు స్పూను పసుపు అండి, ఒక స్పూను ఉప్పు అండి, ఒక స్పూను కారం అండి, తాలింపండి, మిరపకాయలు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు బాగా మెత్తగా దంచి, బాగా 2 స్పూన్లు నూనె వేసి బాగా వేయించి, దాంట్లో కొద్దిగా ఇంగు వేసి పెట్టిన తాలింపండి ఇది. ఇవన్నీ వేసి ఈ తుడుములో మంచిగా కలుపుకోవాలండి. అన్నీ బాగా వేసానండి. ఇప్పుడు బాగా కలుపుకోవాలండి చక్కగా. పచ్చడి కలిపిన తర్వాత ఇట్లా చక్కగా బాగా గుమగుమలాడుతూ మంచిగా రెడీ అయిందండి. మేమిద్దరమే ఉంటామండి మా ఇంట్లో, అందుకని నేను కొద్ది పచ్చడి తయారు చేసుకున్నానండి. ఇప్పుడు మామిడికాయల సీజన్ వస్తుంది కాబట్టి మంచిగా మామిడికాయలతో రోజుకో రకంగా పచ్చళ్ళు చేసుకొని బాగా వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని బాగా తినొచ్చండి. పసుపు యాంటీబయాటిక్గా పనిచేస్తుంది కాబట్టి పసుపు వాడితే చాలా మంచిదండి. అలాగే ధనియాల పొడి వేడి తగ్గిస్తుందండి. కొద్ది పచ్చడి ఎక్కువగా తిన్నా మనకేం వేడి చేయదండి. అలాగే తాలింపులో తెల్లగడ్డ వాడటం వల్ల కొలెస్ట్రాల్ సమస్య ఉండదండి. ఇంగు వాడటం వల్ల మనకు మంచిగా అరుగుదల బాగుంటుందండి. నూనె తక్కువ వాడటం వల్ల నూనె సమస్య ఏమి ఉండదండి. ఇంత మంచి టేస్ట్ గల మామిడికాయ తుడుము పచ్చడి మీకు అందరికీ తినాలని బాగా నోరూరుతుంది కదండి. అయితే వెంటనే రెడీ చేసుకోండి.